తుంగభద్ర డ్యాం కొత్త గేట్లను తెలంగాణ, ఏపీ, కర్ణాటక సీఎంలు ప్రారంభించారు. కొత్త గేట్ల ప్రారంభానికి ముందు ముగ్గురు సీఎంలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో పాటు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల పాల్గొన్నారు. తుంగభద్ర గేట్లు కొత్తవి అమర్చడం, ప్రాజెక్టుల రక్షణ వంటి అంశాలపై చర్చించారు. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయని ఏపీ, తెలంగాణ, కర్ణాటక సీఎంలన్నారు. 3 రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తెలిపారు. నీటి సమస్యలు కొలిక్కొచ్చాయని, తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీలో నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలం తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. సుమారు 629 ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రాన్స్కో పరిధిలో 200, జెన్కో పరిధిలో 100, ఎస్పీడీసీఎల్ పరిధిలో 134, సిపీడీసీఎల్ పరిధిలో 60, ఈపీడీసీఎల్ పరిధిలో 135 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏఈఈ పోస్టులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 మార్చిలో చివరిగా నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్లీ 7 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ రావడంపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవినేని అవినాష్ పై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గురించి మాట్లాడే స్థాయి దేవినేని అవినాష్ కు లేదన్నారు. బెజవాడ పిల్ల సైకోగా ఉన్న అవినాష్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికే 3 పార్టీలు మారిన అవినాష్ కి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉండడంతో పార్టీ మారే అవకాశం దక్కలేదన్నారు. రోజుకో పార్టీ మారే అవినాష్ కి మా గురించి మాట్లాడే అవకాశం లేదన్నారు. సీఎం సహాయ నిధి నిరుపేదలకు వైద్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు అన్నారు. ఉండి నియోజకవర్గానికి సంబంధించి 35వ విడతలో 67 మంది లబ్ధిదారులకు 46 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రఘురామకృష్ణంరాజు అందజేశారు. ఉండిలో ఇప్పటివరకు 1032 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశామన్నారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో నారా భువనేశ్వరి పర్యటించారు. లేపాక్షి మండలం కూర్లపల్లిలో హెరిటేజ్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో రూపుదిద్దుకున్న పాఠశాలను ప్రారంభించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. మెరుగైన వసతులతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమన్నారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ప్రత్యర్థి వైసీపీ కాదని, కేవలం పెద్దారెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. పెద్దారెడ్డిని సమర్థించే వారందరూ తనతోనే రాజకీయాలు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో ఎవరైనా రాజకీయాలు చేయొచ్చని, అయితే పెద్దారెడ్డి, ఆయన 24 మంది అనుచరులు మాత్రం రాజకీయ కార్యకలాపాలు చేస్తామంటే అంగీకరించబోమని అన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజును కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. సీఐ నాగరాజును 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో సీఐ నాగరాజు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. కాగా కీలక ప్రశ్నలకు నాగరాజు సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. నాగరాజుకు సన్నిహితంగా ఉండే సిబ్బందిని విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయని సిట్ భావిస్తోంది. జ్యుడిషియల్ విచారణ కోర్టు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వేసిన పిటిషన్పై జిల్లా కోర్టులో విచారణ జరిగింది. సీఐ నాగరాజును పటమటి సీఐ విచారణ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణ మృతదేహం ఏమైందో ఇప్పటికీ రిమాండ్ రిపోర్టులో పేర్కొనలేదని ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతో విజయవాడ పోలీస్ కమిషనర్, బీఎంసీ కమిషనర్, కలెక్టర్కు నోటీసులు ఇచ్చింది కోర్టు. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. రాజధాని అమరావతిలో సినీ సందడి మొదలైంది. నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో ఎన్బీకే 112 సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వెంకటపాలెంలోని బిట్స్ పిలానీ గ్రౌండ్లో ఎన్బీకే 112 సినిమా ప్రారంభోత్సవం జరిగింది. మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్ హాజరై క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తపు షాట్ కు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ యాక్షన్ చెప్పారు. నెల్లూరు జిల్లా చుంచులూరులో వైసీపీ భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఖాళీ ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు చెట్లు తొలగించి ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 205లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ పశువుల కుంట స్థలంలో చెట్లు తొలగించి ఆక్రమిస్తున్నారు. ఇతర మండలాలకు చెందిన వైసీపీ నేతలు ప్రభుత్వ భూమిని ట్రాక్టర్లతో చదును చేసి దొంగ పట్టాలు సృష్టించి ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి మైనింగ్ అధికారులు ఫైన్ విధించారు. శివప్రసాద్ రెడ్డికి చెందిన సూర్య గ్రానైట్ క్వారీలో అక్రమ తవ్వకాలు జరిగాయని మైనింగ్ అధికారులు తేల్చారు. అక్రమ గ్రానైట్ తవ్వకాలు జరిగాయన్న ఫిర్యాదులపై మైనింగ్ అధికారులు విచారణ జరిపారు. 2 క్వారీల్లో తనిఖీలు చేసి అక్రమ తవ్వకాలు నిజమేనని తేల్చారు. 86 కోట్ల రూపాయల జరిమానా విధించారు. 15 రోజుల్లో చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. రాజ్యసభ సభ్యులుగా ఏపీ కూటమి ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఎంపీలుగా సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, లింగంనేని రమేష్ ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ప్రమాణం చేశారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా కోడిగుడ్లు సరఫరా చేస్తూ ఉండడంపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న ఆయన తుక్కులూరులో అంగన్వాడీ కోడిగుడ్లు సరఫరా చేస్తున్న వాహనాన్ని తనిఖీ చేశారు. కోడిగుడ్లు స్టాక్ రికార్డులో ఖాళీ కాగితాలపై అంగన్వాడీ కార్యకర్తల సంతకాలు ఉండడంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లపై స్టాంపింగ్ లేకపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడారు. ఖాళీ కాగితాలపై సంతకాలు చేసిన కార్యకర్తలు, అధికారులు కోడిగుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని సూచించారు. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను కలిసిన వారిలో మేఘాలయ సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రులు స్నియావ్ బలాంగదర్, ప్రోస్టన్ టెన్సాంగ్ ఉన్నారు. ఎస్ఐఆర్ పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే అన్ని పోలింగ్ బూత్ల్లో ఎమ్మెల్యేలను నియమించామన్నారు. బీహార్, బెంగాల్లో ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీఎల్ఓకు సరైన సమాచారం ఇవ్వాలని, లేదంటే ఓటు కోల్పోయే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో ఇప్పటికే 1.2 కోట్ల ఓట్లను అన్మ్యాప్ చేశారన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులను కలిసి పరామర్శించారు. వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, సదుపాయాలు, పరిశుభ్రత, ఔషధాల లభ్యతపై అధికారులతో మాట్లాడారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, నిర్లక్ష్యంగా ఉండొద్దని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం అయిన తర్వాత ప్రజల సంక్షేమం, కార్యకర్తల బాగోగులు రెండింటినీ కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత తనదేనని కేటీఆర్ హామీ ఇచ్చారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం, ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. ఎన్నో మాయమాటలు, అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. జూలై 2 నుంచి టీఆర్ఎస్ భూ పోరాటానికి శ్రీకారం చుడుతోందని కవిత వెల్లడించారు. ఉద్యమకారులకు భూములు ఇవ్వడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. ఉద్యమకారులు, నిరుద్యోగ సంఘాలతో కలిసి ఉప్పల్ భగాయత్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించబోతున్నామన్నారు. అంబర్పేటలో తెలంగాణ రక్షణ సేన జెండాను కవిత ఆవిష్కరించారు. హైదరాబాద్ శేర్లింగంపల్లి, నానక్రామ్గూడలో ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ను స్పీకర్ గడ్డం ప్రసాద్, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి, సిబ్బందికి స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది రోగులకు ఉపయోగపడాలని, ఆసుపత్రి సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు కాపీలను అందజేయాలని ఆదేశించింది. అలాగే స్పీకర్తో పాటు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేయాలని మరోసారి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జూలై 22కు వాయిదా పడింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం నీట్ పరీక్షా పేపర్ను లీక్ చేశారని ఆరోపించారు. 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు రోడ్డుపాలు చేశారని మండిపడ్డారు. ఇంత జరిగినా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించకపోవడం దారుణమన్నారు. ఖైరతాబాద్లో ఛాత్రోన్ కి గూంజ్ విద్యార్థి ప్రెజెంటేషన్ కార్యక్రమంలో మహేష్ గౌడ్ పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇవాళ ఎమర్జెన్సీ రోజని, ఆనాడు నిరపరాధులను జైలుపాలు చేశారని రఘునందన్ రావు ఆరోపించారు. ఈ విషయంలో సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని రఘునందన్ రావు చెప్పారు. సూర్యాపేట జిల్లా తమ్మర గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన తనయుడు రామకృష్ణ ఆవిష్కరించారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా తెలుగు భాషకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందంటే అది కేవలం ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందని రామకృష్ణ అన్నారు. గ్రామాల్లో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి గ్రామ సుపరిపాలన అందించిన ఘనత ఎన్టీ రామారావుకి దక్కిందని కొనియాడారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రరావు, టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువ ద్వారా ఖమ్మం జిల్లా ప్రజలు తాగునీటి అవసరాల కోసం పాలేరు రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు. రోజుకు 4,000 క్యూసెక్కుల చొప్పున 3 రోజుల పాటు మొత్తం 0.7 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ డ్యాంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీ స్థాయికి చేరుకున్నప్పటికీ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. జీవో నెంబర్ 9లోని మార్గదర్శకాలపై స్టే విధించింది. విచారణలో ప్రభుత్వాన్ని హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఫీజు రీయింబర్స్మెంట్ కు ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎప్పట్లోగా చెల్లిస్తారు అని ప్రశ్నించింది. కాపులపై వైసీపీ చేస్తున్న కుట్రలపై జనసేన పార్టీ నాయకులు మండిపడుతున్నారు. హత్యలు చేసి జైలుకు వెళ్లొచ్చే వారికి వైసీపీ ఘన స్వాగతం పలుకుతూ హత్య రాజకీయాలు చేస్తోందని నెల్లూరు జిల్లా జనసేన నాయకులు ఆరోపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాపుల నుంచి దూరం చేయాలని కుట్ర చేస్తోందన్నారు. వైసీపీకి నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉండదని సవాల్ విసిరారు. రొయ్యల మేత ధరల పెరుగుదలను ప్రభుత్వం నియంత్రించాలని ఏపీ ఆక్వా రైతు సంఘం డిమాండ్ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతు సంఘం నాయకులు సమావేశమై చర్చించారు. ఫీడ్ ధరలను కేజీకి ₹4 తగ్గించాలని సీఎం చంద్రబాబు సూచించిన ఫీడ్ కంపెనీలు ₹2 మాత్రమే తగ్గించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడుతో చర్చించి తమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆక్వా సంఘం అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ వద్దు, జాతీయకరణ చేయాలి అంటూ విశాఖలో దళిత విముక్తి డిమాండ్ చేసింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. బడుగు బలహీన వర్గాలకు ఉన్న రిజర్వేషన్ల సౌకర్యం తొలగించే కుట్ర జరుగుతోందని దళిత విముక్తి కన్వీనర్ వెంకట్రమణ అన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారు అని ఆరోపించారు. వచ్చే నెల 2 నిర్వహించే ర్యాలీని, బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిరసన కార్యక్రమం నిర్వహించింది. నీట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. విద్యార్థుల రవాణాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించి రాజీనామా చేయాలి అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ ముట్టడికి లంబాడా నేతలు ప్రయత్నించారు. లంబాడాలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లంబాడాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాకే బస్సు యాత్ర చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ ముట్టడికి వచ్చిన లంబాడా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉప సర్పంచులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ఉప సర్పంచులు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ తరలివచ్చి ఆందోళన నిర్వహించారు. ఉప సర్పంచులు చెక్ పవర్ ను రద్దు చేస్తున్నారు అనే ప్రచారంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ డిమాండ్ చేశారు. చెక్ పవర్ ను తొలగిస్తున్నారు అనే వార్తలను ప్రభుత్వం అధికారికంగా ఖండించాలని కోరారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో వంట గ్యాస్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుకింగ్ చేసుకున్న సిలిండర్లను డోర్ డెలివరీ చేయడం లేదని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ చెట్టు కింద వాహనం నిలిపి అక్కడికే రావాలని డెలివరీ బాయ్స్ చెప్పడంతో వినియోగదారులు క్యూ కట్టారు. మరోవైపు రవాణా భారం చెల్లించలేక ఓ మహిళ తలపై సిలిండర్ను తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో గ్యాస్ ఏజెన్సీ తీరుపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటలోని అన్నా క్యాంటీన్ను పెద్దాపురం ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారుల ఆర్భాటం లేకుండా క్యాంటీన్కు చేరుకున్న ఆయన భోజనం చేయడానికి వచ్చిన సామాన్యులతో కలిసిపోయారు. వారితో పాటే నిలబడి భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. భోజనం నాణ్యతను రుచి చూసి నిర్ధారించుకున్నారు. అలాగే క్యాంటీన్ పరిసరాల్లో పాటిస్తున్న పరిశుభ్రత ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భోజనం చేస్తున్న ప్రజలతో ముచ్చటించి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో విగ్రహం ధ్వంసం తీవ్ర కలకలం రేపింది. పోచమ్మ దేవాలయంలో పోతరాజు విగ్రహాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. దీంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ భక్తులు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. విగ్రహం ధ్వంసంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుడిని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో కొమ్మ బాలస్వామి విగ్రహం ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం స్టేడియం వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముందుగా ర్యాలీని డీడబ్ల్యూఓ లెనినా జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిస్తామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సమక్షంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎస్పీ కార్యాలయం ఎదుట నారమాకుల తండాకు చెందిన గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఒక గిరిజనుడి హత్య కేసులో మదనపల్లి తాలూకా సీఐ అలా వెంకటరమణ న్యాయం చేయలేదని ఆందోళన ఉధృతం చేశారు. నారమాకుల తాండాకు చెందిన చిన్న బుడ్డానాయక్ గత గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని భార్య ప్రమీళ రెడ్డప్ప నాయక్ అనే వ్యక్తితో కలిసి హత్య చేసిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై సీఐకి ఫిర్యాదు చేయగా ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిందితులకు కొమ్ము కాస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మంత్రి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హీరో నాని తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న నాని వీఐపీ బ్రేక్ లో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. డిజిటల్ అరెస్టు ముఠాలపై దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ చక్ర పేరుతో 16 రాష్ట్రాల్లో సోదాలు జరుగుతున్నాయి. 80కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చెన్నై, కోల్కతాలో 2 కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న 13 మంది ఉద్యోగుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడి చేశారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఏసీబీ అధికారులు ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల ఇళ్లపై దాడి చేసి సోదాలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ పరారీ తీవ్ర కలకలం రేపింది. బైక్ దొంగతనం కేసులో పోతుల సుందరంను అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. అయితే జైలు సిబ్బంది సహకారంతోనే సుందరం పరారయ్యాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైలు అధికారులు మాత్రం ఖైదీ ఎక్కడికి వెళ్లలేదని సబ్ జైలు క్యాంటీన్లో దాక్కున్నాడని బుకాయించారు. ఖైదీ ఎలా పరారో అయ్యాడనే దానిపై జైలు సిబ్బంది అర్ధరాత్రి వరకు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో వరుస చోరీలతో దొంగలు బెంబేలెత్తిస్తున్నారు. పార్థసారథిపురంలో ఇంట్లో బంగారు గొలుసు, 60,000 రూపాయల నగదు, నిత్యావసర వస్తువులు ఎత్తికెళ్లారు. చోరీకి ఉపయోగించిన గడ్డపారను కొద్ది దూరంలో పడేసి వెళ్లిపోయారు. ఇటీవల చోరీలన్నీ ఒకే తరహాలో జరుగుతూ ఉండడంతో ఒకే ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండలో నలుగురి హత్య కేసులో మిస్టరీ వీడింది. ముజామిల్ ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని గుర్తించారు. సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించినట్టు తేల్చారు. నిందితులంతా పాత బస్తీ రౌడీ షీటర్స్ గా గుర్తించారు. పోలీసుల అదుపులో 6 నిందితులున్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం సమీపంలో దారుణం జరిగింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కేసరపల్లి వైపు బైక్ మీద వెళ్తున్న జంటను అడ్డుకుని యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించారు. దీనిపై బాధిత జంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ వ్యక్తుల్లో ఒకరు కేసరపల్లికి చెందిన బాపట్ల నవీన్ అని బాధితుడు చెప్పాడు. గతంలో కూడా బాధిత యువతిని వేధించాడని తెలిపాడు. సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సూర్యకిరణ్ కాంప్లెక్స్ లోని మొదటి అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. వ్యాక్స్ కన్సల్టింగ్ సొల్యూషన్ కార్యాలయంలో మంటలు రేగాయి. పెద్ద ఎత్తున పొగ అలుముకుని మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ ఇంజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సిద్దిపేట జిల్లా నంగునూరులో వరినారుపై కోతులు దాడి చేశాయి. 2 ఎకరాల వరినారు మడిని కోతులు సైన్యం ధ్వంసం చేయడంతో బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలవరం జిల్లా మారేడుమిల్లి ఏర్పడింది. సోకిలేరు వాగు సమీపంలోని మలుపు వద్ద రోడ్డుకు అడ్డంగా లారీ నిలిచిపోయింది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమిళనాడులో 300 కొత్త ఆర్టీసీ బస్సులను సీఎం విజయ్ ప్రారంభించారు. ప్రజలకు అభివాదం తెలుపుతూ ఆర్టీసీ బస్సులో సీఎం విజయ్ ప్రయాణించారు. సగటు పౌరుడిగా డబ్బులు ఇచ్చి విజయ్ బస్ టికెట్ తీసుకున్నారు. పూణే కేతన్ అగ్రవాల్ హత్య కేసులో రోజుకు కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కేతన్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తన కుటుంబ సభ్యులకు నిందితురాలు సియా గోయల్ ముందే చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో సియా ఈ విషయాలు వెల్లడించింది. అలాగే కేతన్ ఎలా చంపాలి అనే దానిపై సియా ఆమె ప్రియుడు చేతన్ ఆన్లైన్లో వెతికినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్యకు కొన్ని గంటల ముందు ప్రియుడు చేతన్తో పూణేలో ఓ రెస్టారెంట్లో సియా స్కెచ్ గీసినట్టు గుర్తించారు.